నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ నాకు ఒక భయం ఉంది. హ్మ్. అంటే పూర్వ జన్మల ఫలితాలు, పుణ్య, సుఖ, దుఃఖ ఫలితాలు ఈ జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటారు. ఆ జన్మలో మనం ఏం చేసామో ఎవరికి తెలుసు గాక. ఈ జన్మలో ఎందుకమ్మా? ఆ జన్మలో కటిక దరిద్రురాలని అయి ఉండొచ్చును గాక. కానీ ఈ జన్మలో గుడ్ గర్ల్‌ని కదా! ఇదంతా పోయి అదంతా వస్తదంటే ఎట్లా వర్కౌట్ అవుతది చెప్పండి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మా, పూర్వజన్మ యొక్క ఫలితంగానే ఈ జన్మ వచ్చింది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అసలు ముందర దానికన్నా ముందు ఏంటంటే పునర్జన్మ నమ్ముతున్నారా లేదా అన్నది అక్కడ గుర్తుండాలి. చాలామంది నమ్మరు పునర్జన్మలే. జన్మ ఏమిటో, ఈ జన్మ ఇంతే, మళ్ళీ జన్మ ఉండదు, ఇంతకు ముందు నేను లేను, లేకుండా ఎక్కడి నుంచి వచ్చారో ఏమిటో మనకి తెలియదు. సరే, ఏదన్నా నువ్వు ఇక్కడే ఎందుకున్నావు? ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టావు? ఇంకా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టచ్చు కదా, లేదా ఇంకా దరిద్రుల ఇంట్లో పుట్టచ్చు కదా, లేకుండా ఇక్కడ ఎందుకు పుట్టావు అంటే పూర్వజన్మ యొక్క కర్మల ఫలితాలని చక్కగా కంప్యూటర్లో పెట్టి ఆ డేటానంతా అది బాగా వర్క్ చేసి ప్లానింగ్ ఎలాగో ఉంది గనక అది ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక తల్లిదండ్రులను నువ్వే ఎన్నుకున్నావు. వేరే ఎవరో కాదు, ఎవరికి వాళ్ళే ఎన్నుకున్నారు తల్లిదండ్రుల్ని. ఎన్నుకుని ఆ తల్లిదండ్రుల గర్భంలో జన్మించడం జరిగింది. నేనే ఎన్నుకోవడం ఏమిటంటే నాకు పూర్వజన్మ వాసనలు. ఆ జన్మలో చచ్చిపోబోతూ నేను డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి, డబ్బున్న వాళ్ళ అని అనుకుంటూ డబ్బు 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 అనుకుంటూ కళ్ళు మూస్తే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడతాడు. కానీ డబ్బే ఉంటుంది కానీ తెలివి ఉండదు, సంతోషం ఉండదు, సుఖం ఉండదు, ఇవే ఉండవు. అడిగింది అదేగా, దాని గురించి తలుచుకుంటున్నాడుగా. ఎందుకని అక్కడే పుడతాడు? ఆఖరి క్షణాన్ని ఏది ఉందో అదే ఆత్మ క్యారీ చేసి డబ్బున్న తల్లిదండ్రులు ఎక్కడా అని వెతుక్కుంటుంది, రెడీగా ఉన్న వాళ్ళలో ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ జన్మ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా పూర్వజన్మలో మనం చేసిన మంచి చెడుల యొక్క సమ్మేళనం వల్ల వచ్చిన ఫలితానికి నిదర్శనం. మనం కొన్ని మంచి పనులు చేసాం, చెడ్డ పనులు చేసాం. మంచి పనులు చేశాం కనుక ఈ మాత్రం తెలివి, అయ్యో మరో జన్మలో నాకు మంచిది ఉండాలి, చెడక్కర్లేదనే విచక్షణ జ్ఞానం ఉంది. కొన్ని చెడ్డ పనులు కూడా చేసాం, చేయకపోతే అసలు జన్మే రాదు. రెండోది, కొన్ని విషయాలు మనం బాధపడుతూనే ఉన్నాం. ఈ కొన్ని అన్నది ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. అందుకని కొన్ని అని చెప్పాను నేను. కొన్ని సుఖంగానూ ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగానూ ఉంటాయి. ఈ రెండూ కూడా ఏమిటంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి పనుల యొక్క ఫలాలు. మంచి పని చేస్తే ఫలితాన్ని పుణ్యం అన్నాం, చెడ్డ పని చేస్తే ఫలితాన్ని పాపం అన్నాం. పాప పుణ్య కర్మల యొక్క ఫలాలను ఇక్కడ అనుభవిస్తాం. ఇప్పుడు చేసేటటువంటిది పై జన్మకి క్యారీ అవుతుంది. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీలైనంత వరకు చెడ్డ పనులు చేయకుండా ఉంటే పూర్వజన్మలో చేసినటువంటి చెడ్డ పనుల ఫలితాన్ని ఇక్కడ నేను కష్టపడుతూ అనుభవించేశాను కనుక పై జన్మకి నేను దీన్ని బ్రాడ్ ఫార్వర్డ్ చేయక్కర్లా, క్యారీ ఆన్ చేయక్కర్లా. అప్పుడు ఏముంటుంది? నాకు పుణ్యం మాత్రమే ఉంటుంది, పాపం ఉండదు. కనుక పుణ్యమే చేస్తాను కనుక మంచి జన్మే వస్తుంది. ఇంకా తెలివిగా ఉంటే ఇంకోటి ఆలోచించుకోవచ్చు, నాకు జన్మ ఎందుకు అసలు? జన్మ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా? అలాగే ఉంటుంది. సోల్ బ్రహ్మలోకంలో ఉంటుంది. అవసరమైనప్పుడు శరీరం ధరించి వచ్చి ఇక్కడ ఏదన్నా పని చేయాలంటే నిర్వహించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి శంకరాచార్యులు, వివేకానంద స్వామి, వాళ్ళకి వ్యక్తిగత జీవితాల్లో ఇక్కడికి వచ్చారు, వాళ్ళు అనుకున్న పని చేశారు, వెళ్ళిపోయారు. చాలామంది ఉన్నారు, ఊరికే రెండు అందరికీ తెలిసిన పేర్లు కనుక చెప్పాను. ఆ విధంగా జన్మరాహిత్యం అన్నది అంటే అప్పుడు వాళ్ళు పుడతారు, పుట్టకపోరు. పుట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే జన్మ ఈజ్ నాట్ ఏ బైండింగ్ టు దెమ్. పని మీద వస్తారు, పని చేసుకెళ్ళిపోతారు. చిన్న తేడా చెప్తా, నేను ఇక్కడికి వస్తా చెప్పేసి వెళ్ళిపోతా. మీరు పనున్నా లేకపోయినా పొద్దున్నే సాయంకాలం దాకా కూర్చుంటారు. డిఫరెన్స్ ఉందా? అది అంటే చాలా లో 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 లెవెల్ ఉదాహరణ చెప్పింది. కానీ దీన్ని బట్టి మీరు హయ్యర్గా ఊహించుకోండి. భూలోకంలోకి రావడం అన్నది ఏ పరమాత్ముడో వాళ్ళకు నువ్వు ఈ పని చేయి వెళ్ళంటే గుర్తుపెట్టుకుని తానెవరో గుర్తుంచుకుని ఏ పని కోసం వచ్చారో గుర్తుంచుకుని ఆ పని చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఎందుకు వస్తున్నామో మనకి తెలియదు, ఎప్పుడు వచ్చామో తెలియదు, ఏ కారణంగా వచ్చామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. అయోమయంగా పనులు చేసుకుంటూనే ఇంకా ఇంతంత మూట కట్టుకుని వెళుతున్నాం కదా. అది కర్మ జన్మ బంధం వేరు,
జన్మ బంధం లేకుండా కూడా జన్మెత్తడం వేరు, అట్లా తయారవుతారు. మనం మానవ జన్మ గొప్ప, ఇది గొప్ప, అది ఇది ఇది అంటున్నాం. మరి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మరొక జన్మ ఉండకూడదు అంటున్నాం. ఎందుకు? ఎందుకంటే మరొక జన్మ ఉండకుండా ప్రయత్నం చేయడానికి మానవ జన్మ మాత్రమే అవకాశం ఇస్తుంది. ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చాక ప్రయత్నం చేస్తాం. ఒక కుక్కకు అటువంటి అవకాశం లేదు, ఒక గాడిదకు అటువంటి అవకాశం లేదు, ఒక ఏనుగుకు అటువంటి అవకాశం లేదు, ఒక చీమకు అటువంటి అవకాశం లేదు. నోరారా భగవంతుని కీర్తించటం కానీ, చేతులు జోడించి నమస్కరించటం కానీ, కన్నులారా చూసి వీక్షించటం కానీ, మనస్సుతో భగవంతుని చేరుకోవాలని ఆలోచన చేయడం కానీ మనిషి మాత్రమే చేయగలడు, కానీ వేరే జంతువులు ఏం చేయలేవు కదా. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జీవులన్నింటిలోనూ కూడా చాలా కష్టం దొరకడం మానవ జన్మ అని. ఎందుకు అంటే ఈ జన్మతో జన్మరాహిత్యానికి ప్రయత్నం చేయడానికి వీలుంది. మన తరువాతి జన్మని మనం నిర్దేశించుకునే వీలుంది. నాకు జన్మరాహిత్యం ఎందుకు, నేను ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ ఉంటాను, జీవితాన్ని ఇంకా ఈ జన్మలో పూర్తి కాలేదు, ఎంజాయ్ చేయడం, పై జన్మలో కూడా ఎంజాయ్ చేస్తాను అన్న భావన ఉందనుకోండి, అటువంటి జన్మ కావాలని కోరుకోవాలన్నా కూడా మానవ జన్మలోనే వీలవుతుంది. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం, ఉత్తమం కాదు. ఉత్తమం అని చెప్పి తప్పు చేస్తున్నాం. ఉత్తమం అనుకుని అలా అయిపోయి ఉత్తమ మిగులుతున్నాం. మా లేదు అక్కడ. అంచేత ఉత్తగా ఉండిపోకుండా ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే నరజన్మ దుర్లభం అనే అర్థం చేసుకోవాలి. ఎస్. సో మనిషి జన్మకి ఒక పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుందంటారమ్మా? తాను చేయవలసినటువంటి కర్తవ్యాలన్నింటినీ పూర్తిగా నిర్వర్తిస్తే లౌకికంగా పరిపూర్ణత్వం వచ్చినట్టు. కర్తవ్య నిర్వహణ, ఉద్యోగ ధర్మం కావచ్చు, కుటుంబం కావచ్చు, వాళ్ళందరినీ చక్కదిద్దడం కావద్దు, సరైన దారిలో పెట్టడం కావచ్చు, అవి ఏవైనా సరే అన్నీ చేసి ఇంకా నేను చేయవలసింది ఏమీ లేదు అనే స్థితికి వచ్చినప్పుడు పరిపూర్ణత్వం వస్తుంది. ఈజ్ దర్ ఎనీ ఈజీ వే టు రీచ్ గాడ్ అని అడిగితే ఏం చెప్తారు? ఎందుకు లేదమ్మా, రీచ్ గాడ్ అంటే ఎంత దూరంలో ఉన్నాడు? సాయిబాబా చెప్తారు, హీస్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ జుగ్గులార్ వీన్ అన్నాడు. జుగ్గులార్ వీన్ అంటే ఇది మెదడుకి రక్త సరఫరా చేసేది. అంత దగ్గరగా ఉన్నట్ట దేవుడు. కానీ ఉన్నాడని మనకి తెలియతే ఎక్కడికో వెళ్ళి చూసుకుంటున్నాం. హాయిగా చూడవచ్చు, అనుభవంలోకి వస్తాడు, కనపడతాడు, అనుభూతినిస్తాడు, సమస్య ఏం లేదు. చూడ్డానికి ఒక కళ్ళజోడు పెట్టుకోవాలి అంతే. ఆ కళ్ళజోడు పెట్టుకోవటం లేదు, ఉన్నాడు. ఇక్కడ లేడని ఎలా చెప్తారు? ఉన్నాడు. కాకపోతే ఈ కళ్ళజోడుతో నేను చూడలేకపోతున్నాను. మీరనే ఆ కళ్ళజోడు ఏంటమ్మా? అందరిలోనూ దైవం చూడడం అనేటటువంటి కళ్ళజోడు. అందరిలో నాకు ఎదురుగా కీర్తి కనపడుతుంటల్లా, కీర్తి అనబడే వస్త్రాన్ని ధరించినటువంటి, కీర్తి అనే వస్త్రం ఒక శరీరం అనుకో, కీర్తి అనే శరీరం దాన్ని వస్త్రంగా కట్టుకున్నటువంటి ఒక ఆత్మ నాకు కనపడితే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. నాలో లేడా, అతనిలో లేడా, మీలో లేడా, ఈ పక్కన ఇంకెవరన్నా ఉంటే వాళ్ళల్లో లేడా? సమస్తంలోనూ సర్వవ్యాపిగా ఉన్న అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడడం అనేటటువంటిది నాకు అభ్యాసం అయితే నిరంతరం భగవత్ సాన్నిధ్యంలోనే ఉంటాను. దాన్ని సుదర్శనము అని చెప్పారు. సుదర్శనం అంటే మంచి చూపు. మంచి చూపు అంటే మంచినే చూసే చూపు. మంచినే అంటే భగవంతుని చూసే చూపు. ఎందులో అయినా భగవంతుడు మాత్రమే కనపడేటటువంటి చూపు. అటువంటి చూపు ఉన్నప్పుడైతే సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు సమస్తంలోనూ మనకు దర్శనమిస్తాడు. రైట్. చూడడానికి మనమే సిద్ధంగా ఉండాలి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే భగవంతుడు ఎదురుగా వస్తే కూడా ఏ డ్రామా కంపెనీ నుంచి వేషం వేసుకొచ్చామని అడుగుతాను తప్ప దేవుడు కనపడ్డాడనే అని గుర్తించగలిగినంతటి ఔదార్యం మనకి లేదమ్మా. రైట్. మీకు ఎప్పుడైనా తారసపడిందమ్మా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా? లైక్ మీరు అనుభవంలో తెచ్చుకున్నారా, నేను చూశాను, స్పృశించారా? నాకు ఎన్ని సందర్భాల్లోనూ నాకు దైవం ఎదుటి వాళ్ళల్లో కనపడుతూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళల్లో అంటున్నారు? అంతే, ఎదుటి వాళ్ళల్లో. ఎక్కడ కనపడుతుంది అంటే ఎక్కడైనా కనపడుతుంది. ఇప్పుడు నేను నిమిషం దాన్ని ధ్యానంలో ఉంచుకోగలిగితే మంచిదే. ఆ స్థాయి ఇంకా నాకు రాలా, కానీ ఉంచుకోవాలన్న ప్రిన్సిపల్ తెలుసు. వీలైన సేపు ఉంటుంది. ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బంది కలిగిందనుకోండి, కష్టమే. మా గురువుగారికి నమస్కారం చేసుకుంటే, ఏమిటి మాస్టర్ ఇది నాకు పరిష్కారం ఏమిటి?
ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి నాకు పరిష్కారం చెప్పేసి వెళ్ళిపోతారు. ఇస్ ఇట్ అదే అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా బోలెడు ఉన్నాయి నాకు జీవితంలో, చాలా ఉన్నాయి, 1, 2 అని చెప్పడానికి లేదు. ఎన్నో సందర్భాల్లో ఏం చెయ్యాలి అని ఒక సమస్య వచ్చినప్పుడు ఇది చేయాలా అది చేయాలా అని నేను మదన పడుతూ ఉన్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి ఇది చెయ్యని చెప్పి వెళ్ళిపోతారు అంతే. నేను వాళ్ళని అడగను కూడా అడగను, వాళ్ళంతట వాళ్ళు. ఇవి నాకే కాదు మా పిల్లల జీవితాల్లో కూడా నేను ఈ చెప్పింది వాళ్ళు అభ్యాసం చేస్తారు కనుక వాళ్ళకి ప్రతి క్రిటికల్ పొజిషన్లోనూ కూడా అటువంటి సందేశాలు రావడం, వాళ్ళల్లోనే మాకు దేవుడు కనపడడం జరుగుతుంది. సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మ.